ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయానికి మనకు స్పష్టమవుతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే. విష్ణువు 10 అత్యంత ప్రసిద్ధ అవరోహణల్ని సమిష్టిగా దశావతారాలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి 4 అవతారాలు సత్యయుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత 3 అవతారాలు త్రేతాయుగంలో, 8వ అవతారం ద్వారపర యుగంలో, 9వ అవతారం కలియుగంలో, 10ది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా. చాలా కాలము నుండి విష్ణువు అవతారాలలో 10 ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ ఆ 10 అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు 10 ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కాని వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారాలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును, జన్మకర్మరహితుడనైనప్పటికిని నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. భగవద్గీత 4వ అధ్యాయము అజ్ఞాన, కర్మ సన్యాస యోగములలోని ఈ 2 శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు వ్యాసుడు, కొన్ని పూర్ణావతారములు నరసింహుడు, కొన్ని అర్చావతారములు తిరుపతి వెంకటేశ్వరుడు. పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి మత్స్యావతారము, మహామీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించి సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావెనెక్కినంచి సప్తర్షులతో సకల బీజాల్ని, ఓషధుల్ని కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు. శాతమా సత్యవ్రతుడే ఈ కల్పంలో ఊవస్వతమనుపు. కూర్మావతారము, కూర్మాతవారము లో క్షీరసాగరమదనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు. వరాహావతారము, వరాహావతారము సత్యయుగంలోనే కనిపించినది. ఆ దేవదేవుడు పందె రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడనే అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి భూమిని పాతాళంలో పడవేసి బ్రహం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరహావతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని, వేదాలను రక్షిస్తాడు. నృసింహావతారము లేదా నరసింహావతారము, నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చిన శ్రీమహావిష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు. వామనావతారము, వామనావతారంతో బలిని 3 అడుగులడిగి ముల్లోకాల్ని ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు. 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి 3వ పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవులు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయానికి ఇక్కడ మనకు తెలుస్తోంది. పరశురామావతారము, కుపితభావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని 21 సార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం గావించాడు. మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా
ఆవేశపూరితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రామావతారము శ్రీరాముడై దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహణాది పరాక్రమాల్ని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావతారము పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించిన చూపిన రాముడు ఆదర్శపురుషుడయ్యాడు. బుద్ధావతారము బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షస సమ్మోహనం కోసం కీకటదేశంలో మధ్యగయ ప్రాంతంలో జినసుతుడై బుద్ధుడనే పేర ప్రకాశిస్తాడు. కృష్ణావతారము బలమరామ కృష్ణావతారలతో భూమి భారాన్ని తగ్గించాడు. బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారము చివరగా కలియుగ కృత్యుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయసుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు. సర్వంలేచ్ఛ సంహారంగావిస్తాడు. దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తు ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే.